అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజు అలియాస్ బుచ్చిబాబు నామినేషన్ దాఖలు చేశారు. తన స్వగ్రామమైన మురమళ్ల నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన ఆయన ముమ్మిడివరం కాశివాని తూము సెంటర్ వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పాదయాత్రగా ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ వేయడం జరిగింది. మరి ఉదయం ఏదైతే మురమల్ల గ్రామంలో మా ఇంటి దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మరి టీడీపీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు అందరూ వేలాది మంది తరలి వచ్చి తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధిక జనాభా వచ్చి నాకు ఈ నామినేషన్ కార్యక్రమం విజయవంతం చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. పాత్రికేయులందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు రానటువంటి పెద్ద ఎత్తున ప్రజాదరణ ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని ఓటేస్తాం, 100% కూటమిని తగ్గిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏముంది, రాజధాని లేకుండా చేశాడు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా జాప్యం చేశాడు, ఇండస్ట్రీస్ అన్నీ బయటకు వెళ్ళిపోయినాయి, ఇవాళ విద్యా సంస్థలన్నీ ఏది కూడా రాలేదు, పిల్లలందరూ కూడా చదువుకున్న విద్యార్థులందరూ నిరుద్యోగంగా మారిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిన యువతలో నిరుత్సాహం, యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు మాకు పొత్తుకి మరి చాలా హుషారుగా పనిచేస్తున్నారు యువత అంతా కూడా. అదేవిధంగా మహిళా సోదరులు అందరూ కూడా, అదేవిధంగా రైతులు అందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితులు తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం రావాలని రైతులు అందరూ కూడా ఆకాంక్ష. అదేవిధంగా ఇవాళ వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యాపారస్తులందరూ కూడా మాకు మద్దతు ఇస్తున్నారు, ఉద్యోగస్తులందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ఏ కోణంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డికి 30% రోడ్ల కంటే పడవు, మిగిలిన 70%